జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచేదెవరు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ సీట్ కానుంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాల వల్ల ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో ఉప ఎన్నికొచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మేమే గెలవాలని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. అదే సమయంలో ఆయా సామాజిక వర్గాలు మేమే గెలుస్తామని పోటీ పడుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీలు, మైనారిటీలు, కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే కమ్మ సామాజిక వర్గం సీటు తమకే కావాలని, తమకు టికెట్ ఇస్తే గెలవడం గ్యారంటీ అని చెప్తోంది. అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలవడం దీనికి నిదర్శనం. కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఎందుకు ఇవ్వాలి? జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఇప్పుడు ఆ పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులు తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకరు బండి రమేష్, మరొకరు కాజా సూర్యనారాయణ ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో కమ్మ ఓటర్లు ఉన్నారు. దాదాపుగా 60,000కు పైగా ఓటర్లున్నారు. అందుకే గత 3 సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్ వరుసగా విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర నుంచి అనేక మంది సెటిలర్లు ఉన్నారు. దాదాపుగా వీరంతా కమ్మ సామాజిక వర్గానికి మద్దతు పలికే ఓటర్లు. అందుకే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్లు, ధనవంతులు, వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్న పెద్దలు వీరందరికీ అనుకూలంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ క్లబ్బుల్లో కూడా కమ్మ సామాజిక వర్గం వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాబట్టి ఈ సామాజిక వర్గం నుంచి టికెట్ ఇస్తే ఈ వర్గాలన్నీ సపోర్ట్ చేయడం ద్వారా గెలుపు ఖచ్చితమనే నమ్మకం ఉంది. గత 3 సార్లు అదే నిరూపణ జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీడియా, ఎంటర్టైన్మెంట్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, హెల్త్, ఎడ్యుకేషన్, ఫిల్మ్ ఇండస్ట్రీలో కమ్మ సామాజిక వర్గం వారే అగ్రస్థానంలో పటిష్టంగా ఉన్నారు. ఈ వర్గం నుంచి టికెట్ వస్తే వీరంతా సపోర్ట్ చేస్తారు. కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గత 2 ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోపీనాథ్ కు టికెట్ ఇవ్వడం వల్ల విజయం సాధించింది. ఆ పార్టీ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలంటే, ఆ వర్గం నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలి. కాబట్టి కమ్మ సామాజిక వర్గంలో ప్రస్తుతం పోటీ పడుతున్న బండి రమేష్, కాజా సూర్యనారాయణలో ఒకరికి టికెట్ ఇవ్వడం వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధన్యవాదాలు.